ఫ్రెండ్స్ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న హోటల్ దగ్గరికి వచ్చి నాన్న అని పిలిస్తే ఈ టైంలో హోటల్ దగ్గరికి ఎందుకు వచ్చావు బేటా అంటే నాన్న నాకు ఫ్రూటీ తాగాలనిపించింది కానీ నా దగ్గర డబ్బులు లేవు అంటే ఇదిగో ఈ డబ్బులతో వెళ్ళి ఫ్రూటీ తాగు అని చెప్పి ఇచ్చేస్తాడు. అన్న 10 రూపీస్ ఫ్రూటీ ఇవ్వండి అంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఫ్రూటీని తీసి అమ్మాయికి ఇస్తాడు. తను తాగుకుంటూ తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తే తన ఫ్రెండ్స్ నిన్ను పొద్దున్న రమ్మన్నాం ఇప్పుడు వచ్చావేంటి ఎక్కడికి వెళ్ళావంటే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి 10 రూపీస్ అడిగి ఫ్రూటీ కొనుక్కొని తాగుతున్నాను నాకు కొంచెం కూల్గా ఉండడానికి అంటే నువ్వు ఒక్కదానివే తాగుతున్నావు మాకు తాగిపివ్వా అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కానీ నేను మీకు రేపు తాగిపిస్తాను నేను మాటిస్తున్నాను అంటే సరే అని చెప్పి మరుసటి రోజు వాళ్ళ నాన్న షాప్ దగ్గర మళ్ళీ వెళ్ళి నాన్న 60 రూపీస్ ఇవ్వు అంటే 60 రూపీస్ ఎందుకు పెట్టాను నీకు అంటే నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు ఫ్రూటీ కొనిస్తానని మాటిచ్చానంటే సరే ఆగు ఇస్తాను ఇదిగో తీసుకొని వెళ్ళి గొడవ పడకుండా అందరూ తాగండి అని చెప్పి ఇచ్చేస్తాడు. ధన్యవాదాలు నాన్న అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి బయలుదేరి బేకరీకి వచ్చి అన్న ఫ్రూటీ ఇవ్వండి అంటే ఇదిగో బేటా అని చెప్పి ఇస్తే ఈ రోజు ఒకటి కాదు నాకు ఇంకొక 5 కావాలి అని చెప్పి అడుగుతుంది. సరే అయితే ఆగు నేను చెక్ చేసి చెప్తాను అని చెప్పి అతను చెక్ చేస్తూ ఉంటాడు. నా దగ్గర ఎగ్జాక్ట్గా నువ్వు అడిగినట్టుగా ఇంకొక 5 ఫ్రూటీస్ అయితే ఉన్నాయి మొత్తం ఇదిగో 6 ఫ్రూటీస్ తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. దాంతో డబ్బులు ఇద్దామంటే నా డబ్బులు ఎక్కడ పోయాయి అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఏమైంది బేటా అని చెప్పి అంటే అన్న నేను మా నాన్న దగ్గర నుంచి 60 రూపీస్ అడిగి తీసుకొచ్చాను నా ఫ్రెండ్స్ అందరికీ రోజు ఫ్రూటీ కొనిస్తానని కానీ ఆ డబ్బులు ఎక్కడో పోయాయి వాళ్ళందరికీ నేను ఈరోజు మాట ఇచ్చాను వాళ్ళకి తాగిపిస్తానని వాళ్ళంతా నేను వాళ్ళ కోసం ఫ్రూటీ తీసుకొస్తానని ఎదురు చూస్తూ ఉంటారు కానీ నా డబ్బులు ఎక్కడ పోయాయని ఏడుస్తూ ఉంటే బెటర్ నువ్వు ఏడవడం ఆపే నీ డబ్బులు ఎక్కడ పోతే నువ్వేం చేస్తావు నేను నీ మాట నమ్ముతున్నాను అంత మాత్రానే నీకు ఫ్రూటీ ఇవ్వనని చెప్పానా నా సైడ్ నుంచి ఫ్రూటీస్ అన్నిటినీ కూడా ఫ్రీగా నీ ఫ్రెండ్స్ కోసం తీసుకొని వెళ్ళావు అంటే ధన్యవాదాలు అన్న నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోను తప్పకుండా ఏదో రోజు మీ దగ్గరికి వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి నేను మీకు మాట ఇచ్చినట్టుగానే ఈరోజు ఫ్రూటీ తీసుకొచ్చానంటే కొంచెం లేట్ అయినా కానీ నువ్వు మా కోసం ఫ్రూటీ తీసుకొస్తావని మాకు తెలుసు అని వాళ్ళందరూ తాగుతూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీకోసం ఖర్చు చేసే మీ ఫ్రెండ్ ఎవరైతే నేమ్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.